ఏ పార్టీ అయినా సరే ప్రతిపక్షం నెగటివ్ ఓటు తోటి గెలుస్తుంది. కానీ ఆంధ్రప్రదేశ్ లో ఈ రోజున తెలుగుదేశం పార్టీ పాజిటివ్ ఓటుతో గెలవబోతున్నది. పాజిటివ్ ఓటు ఎట్లా అంటే జగన్మోహన్ రెడ్డి చేసిన విధ్వంసాన్ని చూసిన తర్వాత ఈ రోజు అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ డివైడ్ అయిన తర్వాత విభజిత ఆంధ్రప్రదేశ్ కి ఏదైతే ఒక పరిస్థితి ఉందో ఆ పరిస్థితికి 100 రెట్లు నష్టం జరిగిన పరిస్థితి ఉన్నది అనే భావన ప్రజల్లో కలిగింది. ఇంత దయనీయమైన స్థితిలో ఉన్న ఆంధ్రప్రదేశ్ ని బాగు చేయాలి అంటే మళ్ళీ చంద్రబాబు నాయుడు రావాలి అన్న ఒక పాజిటివ్ దృక్పథంతో ఓట్లేసినట్టుగా మనకి ఈ రోజు కనపడుతుంది. చంద్రబాబు నాయుడు వచ్చి ఈ మొత్తం ఈ వ్యవస్థని బాగు చేయాలి అన్న పాజిటివ్ ఓటు తెలుగుదేశానికి రాబోతున్నది. ఇది సిగ్నిఫికెంట్ పాయింట్. ఏ ప్రభుత్వం అయినా సరే పడిపోతుంది. కొత్త పార్టీ అధికారంలోకి రావటం నెగటివ్ ఓటుతో జరుగుతుంది. ఈసారి మాత్రం తెలుగుదేశానికి పాజిటివ్ ఓటుతో జరగబోతున్నది. దిస్ ఈస్ ది సిగ్నిఫికెంట్ పాయింట్. ఈ విషయం సజ్జల రామకృష్ణారెడ్డి ఇప్పటికైనా గమనిస్తే గ్రహిస్తే మంచిది.